సంపద సృష్టి టీడీపీ విజన్ అంటూ ఉన్నారు చంద్రబాబు. పూర్ టు రిచ్ కాన్సెప్ట్ని ఆవిష్కరించారు సార్. ఇంతకీ ఏమిటి పూర్ టు రిచ్ కాన్సెప్ట్? పేదవాళ్లను కోటీశ్వరులుగా ఎలా మారుస్తారు? మీరు సంపద సృష్టించి అది పేదలకు అందేలా చేస్తాం, సంతోషం, దానికి ఎవరు అభ్యంతరం చెప్తారు? పెట్టుబడులు ఆకర్షించి ఉపాధిని పెంచుతాం, దానికి ఎవరికి అభ్యంతరం లేదు కదా. కానీ ఏ రంగంలో ఎంతమంది ఉన్నారు? దీన్ని ఎలక్షన్ విజన్గా ఉండడం వల్ల ఉపయోగం ఉండదు. కాంక్రీట్ ఆల్టర్నేట్ డెవలప్మెంట్ మోడల్ అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి, ఆ అవకాశాలని ప్రభుత్వం ఎక్కడ జారవిడుచుకుంది, తాము అధికారంలోకి వస్తే ఎక్కడెక్కడ దాన్ని అమలు చేస్తాం అని నిర్దిష్టంగా రాజకీయ పార్టీలు చెప్పగలగాలి. ఇంకో ఈ రంగంలో ఈ అవకాశం ఉంది, ఈ రకంగా మేము ప్రజల ఆదాయాల్ని రెట్టింపు చేస్తామని. భారతదేశంలో రోజు రోజుకు అసమానతలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా మినహాయింపేం కాదు. సో అన్ని రాష్ట్రాల్లోనూ మీరు ఆక్స్ఫామ్ నివేదిక ఇవన్నీ చదివితే మాకు అర్థమవుతుంది, రోజు రోజుకు అసమానతలు పెరుగుతున్నాయి. అఫ్కోర్స్ ఆర్థిక అభివృద్ధి ఎవరున్నా జరుగుతుంది. ఆర్థిక అభివృద్ధిలో భాగంగా సమాజ అభివృద్ధి ప్రయాణం ఎప్పుడూ జరుగుతుంది. అందువల్ల నిర్దిష్టంగా తెలుగుదేశం పార్టీ కూడా కొత్త నినాదాలతో ప్రజలు ఆకర్షించగలగాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైం, ఇప్పుడు ఏది పెట్టినా కూడా ప్రజలు ఎన్నికల దృక్కోణం నుంచి చూస్తారు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్పై ఉన్న అసంతృప్తి ఆధారంగానే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాల ఆధారంగానే రాజకీయము, జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడం వల్ల మాత్రం రాజకీయమే చేస్తే తెలుగుదేశం తన ఓట్ను తాను కన్సాలిడేట్ చేసుకుంటుంది. కానీ తటస్థ ఓటర్లను, కొత్త ఓటర్లను అట్రాక్ట్ చేయాలి అన్నప్పుడు ఒక ఆల్టర్నేట్ డెవలప్మెంట్ మోడల్, ఆల్టర్నేట్ డెవలప్మెంట్ విజన్, ఏ సెక్టార్స్లో అన్టాప్డ్ పొటెన్షియల్ ఉంది అనేది ప్రజెంట్ చేయగలగాలి. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్కు 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. మీరు గమనించండి, సింగపూర్, తైవాన్ ఇలాంటి దేశాలు తీసుకోండి, వాళ్ళకు ఒక్కొక్క పోర్ట్ ఉన్నా కూడా అంతర్జాతీయ వాణిజ్యంలో, మ్యారిటైమ్ ట్రేడ్లో కీలక పాత్ర పోషిస్తారు. ఆంధ్రప్రదేశ్ కెన్ బి ఏ గేట్వే టు సౌత్ ఈస్ట్ ఏషియా. ఎందుకంటే మనకు ఇక్కడ ఆ కోస్ట్ లైన్కి ఉండేటువంటి ఎకానమిక్ పొటెన్షియల్ చాలా చాలా ఎక్కువ. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. రెడ్ సీ, ఎర్ర సముద్రము మీదుగా ప్రపంచంలో ఉన్న వాణిజ్యంలో 12%, ప్రపంచంలో ఉన్న కంటైనర్ ట్రాఫిక్లో 30% వెళ్తుంది. ఇవాళ ఆసియా నుంచి యూరోప్కి వెళ్ళాలి అంటే రెడ్ సీ ద్వారా వెళ్ళాలి. ఇవాళ యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంపై దాడి చేస్తే ప్రపంచ వాణిజ్యం అతలకుతలమవుతుంది. అలాగే సూయజ్ కెనాల్లో ఒక పెద్ద పడవ ఇరుక్కుంటే గ్లోబల్ ట్రేడ్ ఎఫెక్ట్ అయింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మ్యారిటైమ్ ట్రేడ్ అంటే సముద్రయాన వాణిజ్యానికి ఉన్న పొటెన్షియల్ చెప్తున్నాను. ఈ పొటెన్షియల్ ఆంధ్రప్రదేశ్ ఎంత ఉపయోగించుకుంది? ఎందుకంటే ఈ 10 ఏళ్లలో, అంటే ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 10 ఏళ్ళైంది. 10 ఏళ్లలో వాట్ ఆర్ ది పొటెన్షియల్ ఎంత ఉండే, ఎంత ఉపయోగించుకున్నాం, ఎంత ఆపర్చునిటీ లాస్ట్ అంటే అవకాశం ఎంత కోల్పోయాం. కాంక్రీట్గా ఏ రాజకీయ పార్టీ అయినా స్టడీ చేసి ప్రజల ముందు ఉంచగలగాలి. ఇంకో ఈ పొటెన్షియల్ ఉంటే, ఈ పొటెన్షియల్ ఇంతవరకు మనం రీచ్ అయ్యాం, ఇంతవరకు రీచ్ కాలేమని. అంటే ఇది మెరైన్ ఎకో సిస్టమ్ డెవలప్ చేయకపోవడం వల్ల అయిందా, ఎందుకైందని? ఎందుకంటే ఒక్క ట్రేడే కాదు, ఫిషరీస్, మెరైన్ ప్రొడక్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఇలా రకరకాల అవకాశాలు ఉంటాయి. సో అలాగే ఆంధ్రప్రదేశ్ ఒక పెట్రోకెమికల్ హబ్, మీకు పెద్ద ఎత్తున కృష్ణా గోదావరి బేసిన్ ఉంది. భారతదేశంలో ఉన్న హైడ్రోకార్బన్ నిక్షేపాల్లో అదొక ప్రధానమైంది. మీరు పెట్రోకెమికల్ ఇండస్ట్రీ ఎంత డెవలప్ అయింది? మీరు విభజన చట్టంలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పెట్టాలనుంది, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేసింది లేదు. సో అక్కడ మీకు పెట్రోకెమికల్ హబ్గా ఏ మేరకు డెవలప్ అయింది అనేది క్వశ్చన్ మార్క్. మూడవది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి వింటున్నాం ఈ మాట. అంటే ఐటీ రంగాన్ని టైర్ 2 సిటీస్ తీసుకెళ్ళాలి. విశాఖ, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి అని ఎన్నో రోజుల నుంచి వింటున్నాం. నిజంగానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది? ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత సమాచార సాంకేతిక రంగం పూర్తిగా హైదరాబాదులో కేంద్రీకృతమై ఉండడం వల్ల సాఫ్ట్వేర్ రంగం మొత్తం తెలంగాణకు వచ్చేసింది.
కానీ ప్రపంచంలో సీమాంధ్ర ప్రాంతం అంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు ప్రపంచవ్యాప్తంగా కీలకమైన పొజిషన్లు ఉన్నారు. మీకు మైక్రోసాఫ్ట్ CEO నుంచి మొదలుకొని చాలామంది ఆ ప్రాంతం నుంచి ఉన్నారు. మరి ఆ పొటెన్షియల్ని లివరేజ్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ ప్రవాస ఆంధ్రుల సహకారాన్ని ఎంత మేరకు హార్నెస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ డెవలప్ అయింది. మరి ఎందుకు డెవలప్ కాలేదు? 4వ ఉదాహరణ చెప్తాను. అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం తీసుకుంటే తెలంగాణతో పోలిస్తే, తెలంగాణ వచ్చాక కొంత అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెరిగిన మాట నిజం, కానీ ఆంధ్ర ప్రాంతము మీకు మొదటి నుంచి కూడా వ్యవసాయ ప్రధానక రాష్ట్రం. సో అగ్రి బిజినెస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి ఎనార్మస్ పొటెన్షియల్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న సెక్టార్ ఏంటంటే ఫుడ్ సెక్టార్. మీరు వరల్డ్ వైడ్గా తీసుకోండి. సో ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ జైంట్స్ డెవలప్ అవుతున్నాయి. ఇవాళ మన హైదరాబాద్లో తీసుకోండి, థాయ్ రెస్టారెంట్, జపనీస్ రెస్టారెంట్, సినిమా యాక్టర్లకు కూడా జపనీస్ రెస్టారెంట్లు పెడుతున్నారు, థాయ్ రెస్టారెంట్లు, ఇలా రకరకాల ఫుడ్ చైన్స్ క్రియేట్ అవుతున్నాయి. మనం కేసీఆర్ తెలంగాణలో అనేవారు, కానీ ఆచరణలో జరగలేదు. సో ఒక్క ఫుడ్ బ్రాండ్ మనకు ఎందుకు ఉండకూడదు? ఇంత చరిత్ర ఉంది మనకు అని. నిజమే, మరి తెలుగు వారికి ఆంధ్రులకి ఇంత చరిత్ర ఉంది. మనం ఆంధ్రప్రదేశ్ గడ్డ నుంచి ఒక మెక్డొనాల్డ్స్ ఎందుకు వెళ్ళకూడదు? దానికి ఆన్సర్ లేదు మనకు. సో మన ప్రపంచానికి ఒక ఫుడ్ ప్రొడక్ట్స్ని ఎలా ఇవ్వగలం, ఏం చేయగలం అనేది ఇదేం పెద్ద అద్భుతమైన. ఇప్పుడు హల్దీరామ్ ఉంది, ఒక చిన్న ఐడియా, నీకు అదొక పెద్ద ఇండస్ట్రీగా డెవలప్ అయింది. సో మీకు ఇలా చాలా, ఇప్పుడు మీకు పెప్సీ ఫుడ్స్ ఉన్నది, వాళ్ళు ఏంటి మీకు బంగాళాదుంపలు చిప్స్ తయారు చేసి అమ్ముతారు. మనం అమ్మలేమా? ఆయనపై చేత కదా ఇది. ఆ విజన్ ఉంటే, సో పెప్సీ వాడు తయారు, అమెరికా కంపెనీ వచ్చి ఆలుగడ్డల్ని బంగాళదుంపలు కోసి చిప్స్ తయారు చేయాలా? మన తయారు చేత కాదా? సో అందువల్ల మనం కనుక చెయ్యగలిగితే అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్లో ఎంత పొటెన్షియల్ ఉంది. 5వది, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఫిన్టెక్ వ్యాలీగా, ఫైనాన్షియల్ టెక్నాలజీ సర్వీసెస్ ఒక పెద్ద రంగం, ఫిన్టెక్ వ్యాలీగా డెవలప్ చేస్తామని ఆ రోజుల్లో రిపీటెడ్గా చెప్పేవారు. నిజంగానే మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి వదిలేలోప ఫిన్టెక్ వ్యాలీ ఎంతవరకు ప్రోగ్రెస్ అయింది, అది జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎంత ఆగింది. సో ఇలా ఒక్కొక్క రంగానే, ఇప్పుడు మీకు 5 రంగాలు చెప్పాను, ఇలా అనేక రంగాలు మనకు దొరుకుతాయి. సో ఆ రకమైనటువంటి ఎఫర్ట్ కాంక్రీట్గా ఎక్కడెక్కడ ఎంత చేయవచ్చు, ఎంత అవకాశం ఉంది మనకు అనేది కనుక స్టడీ చేయగలిగితే, ఒక ఆల్టర్నేట్ విజన్, ఎక్కడ లాస్ట్ ఆపర్చునిటీ ఏంటి, లాస్ట్ డికేడ్ ఏంటి, ఫ్యూచర్ డికేడ్ ఏంటి, అంటే కోల్పోయిన దశాబ్దం, కోల్పోయిన దశాబ్దం అనలేదు టీడీపీ, ఎందుకంటే 5 ఏళ్ళు వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు కనుక, కోల్పోయిన దశాబ్దం మనము సాధించగలిగే నెక్స్ట్ అర్ధ దశాబ్దం అని ఒక నిర్దిష్టమైనగా ఎక్సర్సైజ్ చేయగలిగితే పూర్ టు రిచ్ అనే కాన్సెప్ట్ ప్రజల్ని అట్రాక్ట్ చేస్తుంది. లేకపోతే అదొక జనరల్ విజన్ 2020 లాగా నినాదంలాగానే మిగిలిపోతుంది. విజన్ 2020 పాపులర్ అయింది, కానీ ఎలక్టోరల్గా చంద్రబాబు నాయుడు లాభం తెలియదు, ఉన్నది ఓటమికే కారణం ఇది విజన్ 2020. అందువల్ల ఇది కూడా లాభం కావాలి. పూర్ టు విజన్ అంటే తెలుగుదేశాన్ని కూడా పూర్ నుంచి రిచ్గా మార్చాలి అంటే దానికి ఒక నిర్దిష్టమైన ప్రత్యామ్నాయమైన అభివృద్ధి ప్రణాళిక, జగన్మోహన్ రెడ్డి పాలనలో కోల్పోయిన అభివృద్ధి అవకాశాలేంటి, ఏ అవకాశాలని ఎలా ఉపయోగించుకుంటామని చెప్పగలగాలి. కానీ రాజకీయాల్లో పడిగట్టు పదాలతో సైకో బీకో అనుకుంటూ విమర్శలే తప్ప నిర్దిష్టంగా కాంక్రీట్గా ప్రజల ముందు ఇంకో ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది, మేము అధికారంలోకి వస్తే ఈ పని చేస్తాం, ఈ పని ద్వారా కోల్పోయిన అవకాశాన్ని పొందగలుగుతాం అని రాజకీయ పార్టీలు చెప్పగలిగే స్థితికి రావాలి. రైట్ సార్. అప్పట్లో 2020 అనేవారు, ఇప్పుడు 2047 అంటూ ఉన్నారు సార్. అంటే అది ఇయర్ ఏముంది, 2057 కూడా వస్తుంది, 2147 ఇంకా 23 ఇయర్స్ తర్వాత కదా. అల్టిమేట్గా అంటే అనేది ఏంటంటే విజన్ 2047 ఉండడం తప్పలేదు, కానీ 47 వరకు ఎవరు అధికారంలో ఉండరు. సో ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ సుదీర్ఘ ప్రణాళికతో పాటు తాను అధికారంలో ఉండే 5 ఏళ్ల ప్రణాళిక కూడా చెప్పగలగాలి. సో అందుకు మీకు ఇయర్లీ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, హాఫ్ ఇయర్లీ ఉంటుంది, క్వార్టర్లీ ఉంటుంది, మంత్లీ ఉంటుంది, స్లిప్ టెస్ట్ ఉంటాయి కదా. సో అంటే ఎందుకు ఒక స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ను ఏడాదిలో ఒక్కసారి టెస్ట్ చేయరు,
ఏడాదిలో ఇన్నిసార్లు టెస్ట్ చేస్తారు. ఒక పిల్లవాడి పర్ఫార్మెన్స్ని, ఒక అమ్మాయి పర్ఫార్మెన్స్ని స్లిప్ టెస్ట్ నుంచి మొదలుకొని మంత్లీ టెస్ట్, ఈ క్వార్టర్లీ టెస్ట్, హాఫ్ ఇయర్లీ టెస్ట్తో యాన్యువల్ టెస్ట్ వరకు కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటారు దీన్ని. మరి ఒక ప్రభుత్వం విషయంలో కూడా అదే ఉండాలి కదా అంట. నేను 2047 వరకు నేను అభివృద్ధి చేస్తా అంటే జనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? నీకు ఇచ్చే పవర్ 5 ఏళ్ళే కదా. జరిగింది అదే. ఇప్పుడు మనకు సెక్రటేరియట్ హైదరాబాద్లో ఎన్ని రోజుల్లో కట్టుకున్నాం. సో మనకు అందమైన బ్రహ్మాండమైన సెక్రటేరియట్ బిల్డింగ్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు కూడా అవకాశం ఉండే కదా. ఇలాంటి సెక్రటేరియట్ బిల్డింగ్ వచ్చిందా? టెంపరీ సెక్రటేరియట్ వచ్చింది కానీ ఇలాంటి సెక్రటేరియట్ ఎందుకు రాలేదు? 5 ఏళ్ళు సరిపోదా? ఒక పూర్తి స్థాయి సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టడానికి 5 ఏళ్ళు సరిపోదా? పూర్తి స్థాయి అసెంబ్లీ బిల్డింగ్ కట్టడానికి 5 ఏళ్ళు సరిపోదా? టెంపరీ బిల్డింగ్లు కట్టారు, అవి తర్వాత మేము ఉపయోగించుకుంటాం అన్నారు, ఉపయోగించుకుంటాను, అవి వేస్ట్ నేను అంటలేను. కానీ హైదరాబాదులో ఉన్న సచివాలయ భవనం లాంటిది ఎందుకు ఆంధ్రప్రదేశ్లో లేదు? చంద్రబాబు నాయుడు టైంలో కూడా ఎందుకు లేదు? ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయాలి కదా. నిజంగానే ఇలాంటి సచివాలయ బిల్డింగు, ఒక అసెంబ్లీ బిల్డింగ్ వచ్చుంటే అమరావతి నుంచి రాజధానిని మార్చే సాహసం జగన్ చేసేవాడా? ఆ బిల్డింగ్లు ఏం చేసేవాడు? ఖాళీగా పెట్టేవాడా? ఖాళీగా పెడితే రోజు పత్రికల్లో పతాక శీర్షికలు వచ్చేవి కదా. ఖాళీగా పడి ఉన్న సచివాలయ భవనం, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టే భవనం అని అనేవాళ్ళు కదా. సో అందువల్ల ఎప్పుడు కూడా 2002 విజన్ 2047 అంటే కలవది. 2014లో చంద్రబాబు నాయుడుకి అధికారం ఇచ్చారు. విజన్ 2019 ఉండాలి తప్ప 2047 ఎట్లుంటుంది నాకు అర్థం కాదు. పవర్ 5 ఏళ్ళకి ఇచ్చారు. రేపైనా 24 నుంచి 29 వరకు అధికారం ఇచ్చేది. 29 తర్వాత మళ్ళీ ఈ 5 ఏళ్లలో చేసిన దాన్ని బట్టి కదా మళ్ళీ అధికారం ఇచ్చేది. సో నీకేం పర్మనెంట్గా నేను 20-30 ఏళ్ళ అధికారం ఇవ్వరు కదా. సంపద సృష్టించడానికి, పేదవాళ్లను ధనవంతులుగా మార్చడానికి కొన్ని కాన్సెప్ట్లు చెప్పారు మీరు. ఇంప్లిమెంట్ చేస్తే బాగానే ఉంటుంది. దాంతోపాటుగా ఇక్కడ సంపద సృష్టించాలంటే పారిశ్రామికీకరణ జరగాలి కదా సార్. పారిశ్రామికీకరణ జరగాలంటే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఉండాలి. నేనేం చెప్తున్నానంటే ఈ ప్రత్యేక హోదా అంశం, మేము ప్రత్యేక హోదా తెస్తామని ఎవరు చెప్పలేకపోతూ ఉన్నారు. మేము సంపద సృష్టిస్తాం అది ఇది అని చెప్తూ ఉన్నారు. కానీ అంటే ప్రత్యేక హోదా లేకపోతేనే, ప్రత్యేక హోదా రాకపోతే పారిశ్రామికీకరణ జరగదని ఎవరు చెప్పారండి? తెలంగాణ ఇన్సెంటివ్స్ ఉంటాయి. పాయింట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఉందా? ప్రత్యేక హోదా రాకపోయినా ప్రత్యేక హోదా అవసరమే కాదని అంటలేదు. కానీ ప్రత్యేక హోదా పేరు చెప్పి పారిపోవడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఉందా? మరి విశాఖపట్నంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్లా వచ్చింది? ప్రత్యేక హోదా ఉంటేనే వచ్చిందా? భారత్ హెవీ ప్లేట్స్ అండ్ ఎవెల్స్ ప్రత్యేక హోదా ఉంటే వచ్చిందా? వైజాగ్ షిప్ యార్డ్ ప్రత్యేక హోదా ఉంటే వచ్చిందా? నాకు చెప్పండి. ఇవన్నీ హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఇవన్నీ ప్రత్యేక హోదా ఉంటే వచ్చిందా? ఇవన్నీ ఏ ప్రత్యేకత లేదు కదండి. మనం వచ్చాయి కదా ఇవన్నీ ఇప్పుడు ఇన్ని పరిశ్రమలు నేను పేర్లు చెప్పగలను మనం. సో ఇవి ఏవి ప్రత్యేక హోదా లేకపోయినా వచ్చాయి కదా. అందువల్ల ప్రత్యేక హోదా అవసరమే. కానీ ప్రత్యేక హోదా లేకపోతే ఇక పరిశ్రమలు రావు అనే కాన్సెప్ట్ కూడా కరెక్ట్ కాదు. ప్రత్యేక హోదా తీసుకురావడం పక్క పెట్టండి, తీసుకొచ్చి ఉండదు కదా. ఇచ్చేటోడు ఉంటే తీసుకొస్తారు ఎవరైనా. అడిగేవాడు ఉండాలి. అడిగేవాడే లేడు కదా, తీసుకొచ్చిన తర్వాత అడగట్లే కదా. అడిగేవాడే లేడు, ఇచ్చేవాడే లేడు. సో ప్రత్యేక హోదా అనేది ఒక నినాదంగా మారిపోయింది. ప్రత్యేక హోదా తప్పనిసరిగా అవసరం. ప్రత్యేక హోదా లేదు కనుక మేమేం చేయలేకపోయామని ఈ తెలుగుదేశం అన్నా వైసీపీ అన్నా అది కరెక్ట్ కాదు. ప్రత్యేక హోదా ఉన్నా లేకపోయినా ఒక 10,000 మందిని ఉపాధి కల్పించే ఒక్క పరిశ్రమ గత 10 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో వచ్చిందని చెప్పండి. బిహెచ్ఎల్ వాళ్ళు తిరుపతి దగ్గర ఒక పెద్ద ఫ్యాక్టరీ పెడదామనుకున్నారు, అది కూడా ఎగిరిపోయింది, తమిళనాడు కంటే వెళ్ళిపోయింది. సో అందువల్ల ఈ పొలిటికల్ కాకోఫోన్ అంటారు, ఈ రాజకీయ గోలకు కాదు, నిర్దిష్టంగా రాష్ట్రానికి ఏం జరిగింది. ఇంకొకటి చాలామందికి ఒక రాంగ్ నోషన్ ఉంటుంది, పెట్టుబడులు వస్తేనే ఆటోమేటిక్గా దేశం అభివృద్ధి అవుతుందని. పెట్టుబడులు వస్తే ఆ పెట్టిన కంపెనీకి లాభాలు వస్తే వెళ్ళిపోతాడు, అభివృద్ధి కాదు. పెట్టుబడులు వస్తేనే కాదు, మీకు పెట్టుబడులను ఉపయోగించుకునే ఆ సంపద ప్రజలకు రావాలంటే మీకు ప్రజలకు ఉపాధి వేతనాలు రావాలి. ఇప్పుడు మీకు ఉదాహరణకు చూడండి, తెలంగాణ వచ్చాక పెట్టుబడులు వచ్చాయి, 10 ఏళ్లలో కనీస వేతన చట్టమే సవరించలేదు, అంటే కార్మికుల వేతనాల్లో వృద్ధి లేదు. మరి పెట్టుబడులు వచ్చి ఏం చేశాయి? పెట్టుబడులు వస్తే పెట్టుబడిదారుల సంపద వస్తుంది, ప్రజలకు ఎలా వస్తుంది? నేను ఇది కేటీఆర్ ఇంటర్వ్యూలో కూడా అడిగాను, ఆయన అంగీకరించాడు కూడా. కనీస వేతన చట్టం తెలంగాణ వచ్చాక సవరించబడలేదు. దీన్ని ఎలా అంగీకరిస్తా అని చెప్పండి. ఇప్పుడు ఐటీ టైర్ 2, టైర్ 3 సిటీలకు తీసుకెళ్ళాడు. నా ఇంటర్వ్యూలో కేటీఆర్ చెప్పారు, బెల్లంపల్లి ఉదాహరణ కూడా చెప్పాడు. నేను అడిగాను ఎంత వస్తుంది శాలరీ అక్కడ అని, అంటే 15,000, 10,000, 12,000. డ్రైవర్లకు 20,000 వస్తాయి హైదరాబాదు,
సో ఒక ఐటీ ఉద్యోగి 15,000 వస్తే అది ఆ ఉద్యోగం వస్తేంది రాకపోతుందండి, నాకు అర్థం కాదు. నిజంగా ఒక 15,000 20,000 హైదరాబాద్లో ఒక డ్రైవర్ సంపాదించుకోగలుగుతాడు. 20,000 లేని ఏ డ్రైవర్ రాడు ఇవాళ హైదరాబాద్లో. సో హైదరాబాద్లో డ్రైవర్కి వచ్చే ఆదాయము మీకు ఐటీ ఉద్యోగికి వస్తే అది ఏం లాభం? ఇప్పుడు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా, మీ ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి కంపెనీలు కూడా ఎంట్రీ లెవెల్ ఐటీ ఉద్యోగాలకు ఇచ్చే శాలరీస్ మనకు ఆశ్చర్యం ఇస్తుంది. 3,000 3 లక్షలు 4 లక్షల ప్యాకేజ్ అంటారు వాళ్ళు, తెలివిగా ఇయర్లీ ప్యాకేజ్ చెప్తారు, మంత్లీ చెప్పరు. 3 లక్షల ప్యాకేజ్ అంటే 25,000, 4 లక్షల ప్యాకేజ్ అంటే 30,000. సో అందువల్ల క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ కూడా దొరకాలి. ఇండస్ట్రీ వస్తున్న సరిపోదు, క్వాలిటీ ఎంప్లాయ్మెంట్, డ్యూరబుల్ ఎంప్లాయ్మెంట్ అంటే ప్రజలకు ఆదాయాన్ని పెరగగలిగి ఉండాలి. తర్వాత స్కిల్ చైన్లో హయ్యర్ ఎండ్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేయాలి. ఇప్పుడు యాపిల్ ఉంది, యాపిల్ ఇండియాకి వచ్చింది, ఇండియాలో పెద్ద ఎత్తున యాపిల్ ప్రొడక్షన్ ఉంది. చాలామందికి తెలియదు యాపిల్ ప్రొడక్షన్ ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే, మనమే ఇక్కడ యాపిల్ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం లేదు, యాపిల్లో ఉన్న సెన్సిటివ్ టెక్నాలజీ డెవలప్ చేయడం లేదు, అసెంబ్లింగ్ చేస్తున్నాం. అంటే అన్ని పార్ట్స్ పట్టుకొచ్చి ఇక్కడ ఒక రూపాన్ని ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నారు? ఇక్కడ భారత ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది, అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని. ఈ స్కీమ్ కింద ఇక్కడ ప్రొడ్యూస్ అయితే మనం దానికి ఇన్సెంటివ్ ఇస్తున్నారు. ఇవాళ యాపిల్ కంపెనీ వాడు ప్రభుత్వ ఇన్సెంటివ్తో ఫ్రీగా అసెంబ్లింగ్ చేసుకుంటాడు ఇక్కడ. అందుకే ఇండియాకి అసెంబ్లింగ్ చేస్తాడు. నిజంగా ఇండియాలో వాల్యూ అడిషన్ కాదు క్రియేట్ చేసేది. సో ఇలాంటి ఇండస్ట్రియలైజేషన్ వల్ల మనం యాపిల్ ప్రపంచంలో అమ్మే యాపిల్ ఫోన్లలో ఇంత శాతం భారతదేశాన్ని చెప్పుకుంటాం. కానీ జరుగుతున్నది ఏంటి? భారత ప్రభుత్వం ఇచ్చిన రాయితీలను తీసుకొని ఆ ఖర్చులతో వీడు ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తున్నాడు. నిజంగా ఇక్కడ ప్రొడక్షన్ వాల్యూ చైన్ ఇంటిప్రై. అందువల్ల మనం జడ్జ్ చేయాల్సింది ఏంటంటే, పెట్టుబడులు వచ్చాయి అని పేపర్లలో పతాక చిత్రాలు చూసి సంతోషపడకూడదు. సో వాల్యూ చైన్ అంటే ఇన్వెస్ట్మెంట్ వాల్యూ చైన్లో నీ ప్రొడక్షన్ వాల్యూ చైన్ ఎంత ఇచ్చింది, అక్కడ కదా ఉపాధి కల్పించబడేది. ఆ వాల్యూ చైన్ ఎంత ఉంది, తర్వాత ఆ టెక్నాలజీస్ యొక్క క్రిటికాలిటీ ఎంత. ఇప్పుడు నీకు ఏ ఉత్పత్తి చేస్తామనేది పాయింట్ కదా. ఇప్పుడు నీకు తైవాన్ వాడు చిన్న దేశం, వాడు చిప్స్ ఉత్పత్తి చేస్తాడు. తైవాన్ ఆగితే ప్రపంచం ఆగిపోతుంది. మీరు తైవాన్ కనుక ఆగిందనుకోండి, నీ కంప్యూటర్లు పనిచేయవు, నీ హాస్పిటల్లో సెన్సార్స్ పనిచేయవు, నీ కార్లు ఆగిపోతాయి రోడ్ల మీద. ఇవాళ తైవాన్లో ఒక చిప్ మీరు, అందుకే చైనా తైవాన్ మధ్య ఉద్రిక్తత పెరిగితే వరల్డ్ వైడ్గా పెద్ద సమస్య వచ్చింది. నీకు చిప్ లేనిది ఇలా ఆధునిక ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో కీలకమైనది. అందువల్ల ఆ రకమైన ప్రపంచంలో కీలకమైన టెక్నాలజీ, కీలకమైన ప్రొడక్షన్ చేయగలగాలి. సో ఆ విజన్తో మన ఇండస్ట్రీ డెవలప్ అయింది. అంటే ఇండస్ట్రీ డెవలప్ అయితే సరిపోదు, ఆ ఇండస్ట్రీ సంపద సృష్టిస్తే సరిపోదు. అదాని ఇలా, అమ్మాని ఇలా ఆ నెట్ వాల్యూ పెరిగితే అది సంపదను కూడా పొరపాటు. సో ఆ వాల్యూలో నీకు ఎంత వచ్చింది? ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది, మీరు వెళ్ళి చూడండి. స్టీల్ సిటీలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. మీరు ఏ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ యొక్క క్యాంపస్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉందో ఎన్నిట్లో ఉంది నాకు చెప్పండి. ఇన్ని స్టీల్ ఉన్నాయి, మిట్టల్, టాటా, బోలర్ స్టీల్ కంపెనీలు ఉన్నాయి కదా. మరి ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్లోని స్టీల్ సిటీలో ఒక కార్మికుల పిల్లలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదవగలుగుతున్నారు? విశాఖ స్టీల్ నుంచి ప్రతి ఏటా కనీసం ఒక 30 మంది అన్న డాక్టర్లు పెద్ద పెద్ద మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలు చేరగలుగుతున్నారు ఐఐటీస్లో. మీరు మిగతా చోట్ల ఎందుకు చేయలేకపోతున్నారు? కారణం ఇవాళ ఆ పెద్ద పెద్ద ప్రైవేట్ స్టీల్ కంపెనీలు ఇచ్చే జీతాలు ఎంత, వాళ్ళ పిల్లల్ని ఏమైనా చదివించుకోగలుగుతున్నారు కీలకం కదా. ఇవాళ గాజువాక ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని, ఇప్పుడు కాదు, హైయెస్ట్ డిస్ట్రిక్ట్ మండల్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ ఉన్నటువంటి మండలం అది. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు అలాంటి మండల్ గాజువాక మండల్ ఎందుకు వచ్చింది? వైజాగ్, హైదరాబాద్ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోనే సెకండ్ హైయెస్ట్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ అది ఆఫ్టర్ హైదరాబాద్ ఉన్నది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ వైజాగ్, హైయెస్ట్ మండల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గాజువాక. ఎందుకు వచ్చింది? అక్కడ ఇండస్ట్రీస్ వల్లే కదా. ఆ ఇండస్ట్రీస్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. ఇండస్ట్రీస్ వస్తే సరిపోదు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచగలగాలి. ఈ ఎఫర్ట్ ఏది లేకుండా పెట్టుబడులు వస్తాయి, పారిశ్రామికీకరణ అంటే కూడా లాభం లేదు. పరిశ్రమలు రావడం వల్లనే దేశం అభివృద్ధి కాదు. ఆ పరిశ్రమలు ఏ రంగంలో వచ్చాయి, ఏ రకమైన నాణ్యమైన ఉపాధి కల్పించింది, ఆ సంపద ఏ రకంగా ప్రజలకు చేరింది అన్నది ముఖ్యం కదా. రైట్ సార్.